నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. చైనాలో చాలా మంది ఇండియన్స్ కూడా ఉన్నారు. అలాంటి ఓ ఇండియన్ మెడిసిన్ స్టూడెంట్ డాక్టర్ శివకేశవ మనతో ఉన్నారు. చైనా అంటే ఒక ఐరన్ కర్టన్, అందులో ఏం జరుగుతుంది ఏంటనేది ఎవరికి తెలియదు. ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు, ఫేస్బుక్ కూడా చూడడానికి అవకాశం ఉండదు. ఇట్లాంటి చాలా భ్రమలు ఉన్నాయి. మీరు చాలా ఈజీగా జూమ్లో కనెక్ట్ అయ్యి మాట్లాడుతున్నారు మరి మాతో. ఏంటి అటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? ఎవరితో అంటే మనకి అలా ఏం లేదండి. అలా ఏం లేదు. ఇది నార్త్ కొరియా అంటే డిక్టేటర్‌షిప్ కాబట్టి అలా ఉంటుంది. మనకి చైనాలో ఏం లేదు. అంతా కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి మనకు అలాంటిది ఏం లేదు. ఈ కొన్ని యాప్స్ మనం ఇండియాలో మన కొన్ని యాప్స్‌ని పబ్‌జీ అట్లా చిన్న చిన్న యాప్స్‌ని ఎలా బ్యాన్ చేసామో, చైనా వాళ్ళు కూడా గవర్నమెంట్ వాళ్ళు కొన్ని కొన్ని యాప్స్‌ని బంద్ చేశారన్నమాట. వీళ్ళ లోకల్ యాప్స్‌ని, లోకల్ థింగ్స్‌ని, లోకల్ ప్రొడక్ట్స్‌ని ఎక్కువ యూజ్ చేస్తారు. వీళ్ళకి మనకు గూగుల్ ఎట్లుంటుందో వీళ్ళకి ఇక్కడ బైదు అని ఒకటి ఉంటుంది. అన్ని దాంట్లోనే అయిపోతాయి. ఈ గూగుల్ పనిచేయదు కాబట్టి మనకి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇవన్నీ పనిచేయవు. ఆ వీపీఎన్ కనెక్ట్ చేసుకుంటే అవి పనిచేస్తాయి. మేము రోజు అలానే ఓకే. యూజ్ చేస్తున్నాం అన్ని. ఓకే. అంటే ప్లస్ ఇంకొకటి కూడా రిస్ట్రిక్షన్ ఉంటది. అసలు ఏది చేసినా గానీ సర్వైలెన్స్ ఉంటది. మీరు ఇంటర్నెట్‌లో ఏం చేస్తున్నారు, యాక్సెస్ ఏం చేస్తున్నారు ఇవన్నీ చూస్తారు. నిజమేనా అవన్నీ? అసలు మా ఇంటర్నెట్ పైన అలా ఉంటుందా? లేదా పబ్లిక్ మూవ్‌మెంట్స్ పైన కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? అలాంటిదే సర్వైలెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడికెళ్ళినా కూడా కెమెరాస్ అయితే మొత్తం 360 డిగ్రీస్‌లో ఉంటాయి. హ్మ్. అదే సేఫ్టీ మెజర్‌మెంట్ అంతే. అంతేగాని జనాలు ఏం చేస్తున్నారు అని అట్లా సర్వే పెట్టేది, అట్లా రెస్ట్రిక్షన్స్ పెట్టేది అలా సో ఎవరైనా గానీ ఇండియాలో ఎలా ఉంటారో అక్కడ కూడా ఫ్రీగా ఉండొచ్చు. అంటే చట్టాలను గౌరవిస్తూ ఇంకా పద్ధతిగా ఉండే వాళ్ళకి ఎలాంటి ఇంకా ఇబ్బంది ఉండదు. ఇంకా యాక్చువల్‌గా చెప్పాలంటే ఇండియాలో కంటే ఫ్రీగా ఉండొచ్చు. ఇక్కడ సేఫ్టీ బావుంటుంది. అవును. ఓకే. ఇంకా మీకు సేఫ్టీ బావుంటుంది. ఎడ్యుకేషన్ పరంగా కూడా మనోళ్ళు చాలామంది చైనాలో మెడికల్ ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్నారు. ప్లస్ ఇలాంటి అవును. వైరస్‌ల గురించి వాటి గురించి చర్చ వచ్చినప్పుడల్లా చైనా పేరు చూస్తే అందరూ భయపడేటువంటి పరిస్థితి వస్తుంది. అక్కడ ఎలా ఉంది అవును. ఎడ్యుకేషన్ సెక్టార్ గాని? మీరు వెళ్ళి 6 సంవత్సరాలు అయింది. ఈ 6 ఏళ్లలో మీరు చేసినటువంటి ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి? ఎడ్యుకేషన్ పరంగా అయితే బావుంటుందండి. అఫోర్డబుల్ ఉంటుంది. మనకి ఇండియాలో మనకి మెడికల్ సీట్ ప్రైజెస్ మనకు తెలిసిందేదే. హ్మ్. మాక్సిమం ఇప్పుడు బి కేటగిరీ అట్లా వచ్చినా బి కేటగిరీ 20 లాక్స్, 25 లాక్స్ కట్టుకోలేక ఇక్కడికొచ్చినోళ్ళే ఉంటారు మాక్సిమం. హ్మ్. హ్మ్. సో, ఇది అఫోర్డబుల్‌గా అయిపోతుందని చెప్పి వస్తారు. ఎడ్యుకేషన్ కూడా క్వాలిటీ చాలా బావుంటుంది. కొంచెం రైట్. ఇది లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది గానీ, ఇంగ్లీష్ సరిగ్గా రాని వాళ్ళు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడరు. అంతా చైనీసే ఉంటుంది. ఓకే. ఈ లాంగ్వేజ్ బ్యారియర్ ఒకటి వదిలేస్తే మిగతావన్నీ బానే ఉంటుంది. ఫుడ్ విషయంలో కూడా మనోళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఫుడ్ కూడా ప్రాబ్లమ్. లాంగ్వేజ్ ఫుడ్ ఒకటి. అవి అవి రెండే ఇబ్బంది. అవి రెండే ఇబ్బందులు. రైట్. థ్యాంక్ యూ శివకేశవ్ గారు. మీరు చైనా నుంచి మా కోసం ఇక లైవ్‌లో జూమ్‌లోకి వచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.